అలానే మిస్ చేసినావు. తెలంగాణలో రాజకీయాలు మళ్ళీ అస్పష్టంగా క్లారిటీ లేకుండా ఉన్నాయి. కవిత ఎపిసోడ్ తోటి అసలు ఏం జరుగుతుంది, అసలు ఎన్ని కోణాల నుంచి ఈ రాజకీయాలని మనం విశ్లేషించుకోవచ్చు అనేది ఇప్పుడు కల్లూరు శ్రీనివాస్ రెడ్డి ఆయనతోటి ఇంటరాక్ట్ అవుదాం. తెలంగాణలో పాలిటిక్స్ ఏ రోజు ఏమవుతుందో తెలియనంత విచిత్రమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. సో కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారితో ఇంటరాక్ట్ అవుదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కవిత లెటర్ తర్వాత మొత్తం తెలంగాణ రాజకీయాలు ఏమవుతుందో అన్నట్టుగా ఉంది. ఏంటి సార్ ఫస్ట్ కల్వకుంట్ల ఫ్యామిలీ బిఆర్ఎస్ పార్టీ సంగతి ఏంటి? అది మనకి ఇప్పుడు కవిత మాట్లాడుతున్న సందర్భంలో చూస్తే ఇప్పటికిప్పుడు వాళ్ళు ఆ సమస్య వచ్చినట్టుగా కనపడదు. చాలా రోజుల నుంచే ఇంటర్నల్ గా నలుగుతున్నట్టుంది. కాకపోతే ఇది ఒక సందర్భం వచ్చినట్టుంది. ఆమె బయట మాట్లాడడం వల్ల చాలా విషయాలు మనకు అర్థమైంది. సో ఇక్కడ కవిత చేస్తున్న కామెంట్లు కావచ్చు, చిట్ చాట్లు కావచ్చు, అన్నీ కూడా కేసీఆర్ మా నాయకుడే, కానీ ఎవరి నాయకత్వం కింద నేను పనిచేయను అనేది రూడ్గా చెప్తుంది ఒకవైపు. రెండో వైపు ఏంటంటే టీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామని గతంలోనే నాకు ప్రతిపాదన తెచ్చును. నేను జైల్లో ఉన్నప్పుడు నేను దాన్ని అంగీకరించలేదు, వద్దని చెప్పిన. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ అనేది బీజేపీలో విలీనం చేయడానికి ఉన్నట్టుంది అనే అనుమానాలు ఆమె వ్యక్తం చేస్తూ వస్తున్నది. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే టీఆర్ఎస్ ఉండాల్సిందే, నా వల్లనే అది ఉండగలుగుతుందనే ఒక పరోక్ష సందేశం ఇవ్వాలనే ఉద్దేశం ఆమెలో మనకు కొంత కనపడుతుంది. సరే, ఆమె చెప్తున్నది బీజేపీలో విలీనం చేయాలని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు అనుకుంటున్నారా అనేది పెద్ద సందిగ్ధం. కానీ ఈమె చెప్తున్న కామెంట్లు చూస్తే మనకు అటువంటి అభిప్రాయం ఏర్పడతా వస్తుంది. కానీ దానికి ఆధారాలు కూడా పెద్దగా మనకేమీ కనపడుతున్నట్టయితే లేదు. నిజంగానే కేసీఆర్ తలుచుకుంటే ఇప్పుడు ఆమె జైల్లో ఉన్నప్పుడు నా వద్దకు ప్రతిపాదన వచ్చిందని ఆమె చెప్తున్నప్పుడు ఆ సమయంలో నిజంగానే ఎవరైనా పార్టీని బీజేపీలో విలీనం చేసి ఈమె కేసును కొట్టేసేందుకు ప్రయత్నం చేస్తారా? అసలు అట్లా బీజేపీ కూడా చేయగలుగుతుందా ఇమీడియట్లీ? అలా కొద్దిగా నమ్మకం తక్కువనే అనిపిస్తున్నది ఆమె కామెంట్ చేసిన దాంట్లో. అంటే ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఆల్రెడీ డీల్ అయిపోయింది అని చెప్పి. ఆయన అంటుండు సార్, ఇప్పుడు ఈమె ఏమంటుంది, జైల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి ప్రతిపాదన వచ్చిందని అంటే ఎంత రాజకీయ అజ్ఞాని కూడా ఆ సమయంలో పార్టీని విలీనం చేస్తే బ్లేమ్ అవుతాము, ఈ కూతురు కోసమే పార్టీని విలీనం చేసిండని ఒక బ్లేమ్ జనంలోకి పోతుంది కదా, బీజేపీకి కూడా నష్టమే కదా. ఆ పని బీజేపీ ఆ సమయంలో చేస్తుందా? ఖాళీ సమయంలో ఇతరత్ర సమయంలో చేసే అవకాశం ఉన్నదేమో కానీ ఆ సమయంలో మాత్రం చేయరు. కానీ బ్లండర్ గా చెప్తున్నది అనేది మనకు ఆ విషయం అర్థమవుతుంది. జైల్లోనే నా దగ్గరికి ఒక ప్రతిపాదన వచ్చింది అన్నప్పుడు అది నమ్మదగ్గగా లేదు. కాబట్టి ఒక దగ్గర మనకు నమ్మదగ్గ మాట కానప్పుడు మిగతా సమయంలో అదే విషయాన్ని మాట్లాడుతుంటే కూడా ఎట్లా నమ్మాలి మనం? కొంత సందిగ్ధం, అనుమానాలు చాలా బలంగా కనపడుతున్నాయి. అయితే మీడియా రాస్తున్న కథనాలు, ఒక పత్రిక రాసిన కథనం మీకు మాకు అందరికి తెలుసు. ఆమె కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉంది, కొంతమంది ఎమ్మెల్యేలతోటి మంత్రి పదవిని కూడా డిమాండ్ చేసింది. కానీ అధిష్టానం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొస్తే వద్దని చెప్పిండు అన్నట్టుగా ఆ కథనం మనకు కనపడుతుంది. అసలు అది కూడా ఎంతవరకు నిజము, ఎంతవరకు కాదు, ఒకవేళ నిజమైతే అయి ఉండొచ్చు కూడా. ఎందుకు అని అంటే ఇప్పుడు ఆమెకు లిక్కర్ కేసు అనేది ఆమె పొలిటికల్ కెరీర్కే పెద్ద మచ్చగా మారింది. మనం ఎవరన్నా కాదు. దానికి కారణంగా, రాజకీయంగా ఒక కారణంగా బీజేపీని ఆమె చూస్తున్నదని మనం అనుకోవచ్చు. బీజేపీ వల్లనే నాకు ఈ పరిస్థితి వచ్చిందనే అభిప్రాయం కూడా ఆమెకు ఉండదు. ఫ్యామిలీ మీద ఎందుకు కోపము ఆ విషయంలో అని అంటే, ఇప్పుడు కేటీఆర్ విషయంలో, ఇతరత్ర విషయాలలో కేంద్రం కేంద్రం సహకరించే రకంగా మా నాన్న వివరించండి, కానీ నా విషయంలో మాత్రం వివరించలేదు కాబట్టి నేను జైలు పాలు కావాల్సి వచ్చిందా అనే ఒక అనుమానం ఆమెకు కూడా ఉన్నట్టు. కాబట్టి అందుకని ఆమె ఏం చేస్తుంది, పర్టికులర్లీ బీజేపీని టార్గెట్ చేస్తున్నది. ఒక విషయంలో కేసీఆర్ ను కూడా ఇప్పుడు పార్టీ విలీనం చేస్తారు అనేది కేసీఆర్ ను బ్లేమ్ చేయడమే ఆమె. కానీ ఇంకో రకంగా ఏం చెప్తుంది, కాళేశ్వరం విషయంలో వచ్చిన నోటీసుల విషయంలో పార్టీ
పరోక్షంగా అతని అన్న గాని పట్టించుకుంటలేరు. వాళ్ళు ట్విట్టర్‌లోనే స్పందిస్తున్నారు. ఇతరత్రా ఉద్యమాలు గాని, మూవ్‌మెంట్‌లు గాని, ఆందోళనలు గాని ఎక్కడ చేయడం లేదు అని ఆమె మాట్లాడింది. నిన్ననే ప్రెస్ మీట్‌లో చెప్పింది గూడా. జూన్ 4 నాడు మేము నిరసన కార్యక్రమం చేపడతాం. కేసీఆర్‌కు నోటీసులు ఎలా ఇస్తారు? అసలు కేసీఆర్‌కి నోటీస్ ఇస్తే తెలంగాణకు నోటీస్ ఇచ్చినట్టే అని కామెంట్ గూడా ఆమె చేసింది. అంటే ఓవరాల్‌గా ఆమె ఉద్దేశ్యం ఏందనంటే కేసీఆర్ సానుభూతి పరులు ఎవరున్నా, లేదంటే పార్టీలో వాళ్ళున్నా, కేసీఆర్ కోసం ఒక నిరసన కార్యక్రమం జరుగుతున్నప్పుడు సింపథైజ్‌గా మారుతది. నాకు కొంత పొలిటికల్ కలిసొస్తదనే ఉద్దేశ్యం గూడా ఆమెలో మనకు కనపడుతుంది. రేపటి 4 నాడు కార్యక్రమాన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్‌ను డిమోరలైజ్ చేస్తూ కేసీఆర్ తరఫున నేనే పోరాడుతున్నా అనే ఒక ఎక్స్‌పోజ్ ఇచ్చుకోవడంలో ఆమె ఎక్కువ ఇంట్రెస్ట్ చూయిస్తున్నది. దానివల్ల ఏందనంటే కేటీఆర్ కంటే కవితనే బెటర్ ఏమో కేసీఆర్ విషయంలో అనే ఒక అభిప్రాయం ప్రజల్లో నిర్మాణం చేయడానికి కూడా ఆమె ప్రయత్నం చేస్తుందని చెప్పాలి. ఉమ్. సో అంటే ఇక్కడ అంటే ఇదంతా ఇక్కడ ఒకటి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పగ్గాలు కేటీఆర్ కి ఇస్తున్నారని తెలిసిన తర్వాతనే ఈ యాక్టివిటీ స్టార్ట్ చేశారు కవిత గారు అనుకోవచ్చా? షూర్ అనుకోవచ్చు కూడా. కాకపోతే అదే పూర్తి కాదు రావు గారు. ఒకటి ఏంటంటే మీకు తెలుసది మెయిన్లీ కేసీఆర్ గాని, కేటీఆర్ గాని ఆమెను రాజకీయంగా పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, రిలేషన్ పరంగా పక్కకు పెట్టేది కాదు వాళ్ళు చేస్తున్నది. రాజకీయంగా ఎందుకు పక్కకు పెట్టాలనుకుంటున్నారు వాళ్ళు? ఈమె వల్ల, ఈమె లిక్కర్ స్కామ్ వల్ల పార్టీ బ్లేమ్ అయింది. అది ఆమెను ఒక స్థాయిలో పార్టీలో ఒక స్థాయిలో ఉంచితే మరింత బ్లేమ్ వస్తదనే ఒక భయం, ఆందోళన కేసీఆర్‌లో, కేటీఆర్‌లో ఉంటే ఉండొచ్చు. దానికోసమే ఆమెను పొలిటికల్‌గా ఐసోలేట్ చేస్తుందని చెప్పాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసమే ఆమె పోటీ పడుతుందని నేను అనుకోవడం లేదు. ఒకటేందంటే టోటల్లీ ఐసోలేషన్ ఫ్రమ్ బీఆర్ఎస్ అనేది ఆమెకు అర్థమైతుంది. కంప్లీట్‌లీ పక్కకు పెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారనేది ఆమె భరించలేకపోతుంది, జీర్ణించలేకపోతుందనేది నా అభిప్రాయం. దానివల్లనే ఇప్పుడు ఈ సమస్యలన్నీ బయటికి తీసుకొచ్చి ఆమె మాట్లాడుతుందనంటే, ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఇప్పటికిప్పుడే అని నేను అనుకోను. అసలేందనంటే మీరు చూసిండ్రు రావు గారు, మనం ఒకటి చెప్పుకోవాలిక్కడ. ఈ లిక్కర్ కేస్ వచ్చినప్పుడు ఈమె ఎప్పుడు ఢిల్లీకి విచారణ కోసం వెళ్ళిన ప్రతిసారి కూడా తెలంగాణ ప్రజలు టీవీలకు హత్తుకపోయి చూసిర్రు. మీకు బాగా గుర్తుండే ఉంటది. ఈమె ఇప్పుడు ఈ రోజు విచారణకు పోయింది, ఈ రోజు రాత్రే అరెస్ట్ అయితదా? ఆ లైన్‌లో చూసిర్రు జనాలు. ఎందుకు చూసిర్రు? షీ ఈజ్ ఏ కరప్టెడ్ పర్సన్ అనేది జనంలో ఒక అభిప్రాయం బలంగా నిలబడిపోయింది. ఎందుకంటే కేసీఆర్ కూతురు, అందులో కూడా ఒక మహిళ, ఆమె ఈ లిక్కర్ కేసు ఆమె పైకి రావడం అనేది మహిళ ఏంది, ఈ లిక్కర్ కేసు ఏంది, ఈమె సారా దందా చేస్తదా అని ఒక బ్యాడ్ ఇంప్రెషన్ జనంలోకి పోయింది. కాబట్టి అది ప్రజల్లో బాగా వర్కౌట్ అయ్యి ఈమె ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా కానీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అసలు ఏంది ఈమె అరెస్ట్ జరుగుతుందా అని. జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. అంటే బ్యాడ్ ఇంపాక్ట్ బీఆర్ఎస్ మీద, కవిత మీద, బీఆర్ఎస్ మీద ఏర్పడ్డట్టే కదా సార్ అది. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారు కేటీఆర్, కేసీఆర్ గాని, ఈమె లిక్కర్ స్కామ్ వల్ల పార్టీ బాగా బ్లేమ్ అయింది. ఎంతో కొంత మనకు మైనస్ అయింది. దాని ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనకు బ్యాడ్ ఎఫెక్ట్ ఇచ్చింది. ఆ 2% 1% డిఫరెన్స్ తోటి కూడా ప్రభుత్వం పోవాల్సిన పరిస్థితి వచ్చింది అనే అభిప్రాయం వాళ్ళలో ఉంది. కేసీఆర్‌లో ఉంటది, కేటీఆర్‌లో ఉండు. సో ఈమెను ఏం చేయాలి? ఈమెను రాజకీయంగా పక్కకు పెడితే సరిపోతది. ఆమె బ్లడ్ రిలేషన్ పక్కన పెట్టాలని కాదు, పొలిటికల్‌గా పక్కన పెట్టాలనే ఉద్దేశం. ఏదో ఒక పొజిషన్ ఇస్తే మరింత ఏమైతామనే భయం. ఆ రకంగా ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నా. మేబీ 90% నేను చెప్పిన అభిప్రాయమే ఉండొచ్చు. దానివల్లనే ఇదంతా జరుగుతుంది. ఆమె జీర్ణించుకోలేకపోతుంది. సో అందుకేనా ఇప్పుడు కొత్తగా తెలంగాణ జాగృతి అని పార్టీ కార్యాలయం ఓపెన్ చేశారు. అది స్వచ్ఛంద సంస్థ అంటున్నారు, బట్ అది రేపు పార్టీగా అవతారం ఎత్తే అవకాశం ఉంది అంటున్నారు. అవును. ఇప్పుడు ఏదైనా కొందరు ఇలాంటి వాళ్ళు చాలా మంది అట్లా చేశారు కదా సార్. ఇప్పుడు మొదలేమో సోషల్ ఆర్గనైజేషన్ ఉంటే తర్వాత పొలిటికల్ పార్టీగా మారుతది. మనకు పొలిటికల్ హిస్టరీలో చాలా మంది ఇట్లా వచ్చినయి కనపడ్డాయి. కానీ ఈమె బాగా యాస్పిరేషన్స్ అయితే బాగా పెరిగిపోయినాయి సార్ కవిత. ఏ స్థాయిలో అంటే చాలా పెద్ద స్థాయిలో యాస్పిరేషన్స్ పెరిగిపోయినాయి. ఆ యాస్పిరేషన్స్ పెరిగిపోయిన మహిళ ఇప్పుడు ఆమెను సడన్‌లీ పొలిటికల్‌గా పక్కకు పెట్టడం అనేది ఆమె జీర్ణించుకోలేదు వాస్తవంగా. ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ చేసింది ఏంటి సార్, మేము అందరం 10 ఇయర్స్ నుంచి చూసిందే.
వాళ్ళ పొలిటికల్ కెరీర్స్ ఎట్లా డెవలప్ అయినాయి, ఏ విధంగా డెవలప్ అయినాయి, ఎవరి వల్ల అయ్యాయి? కేటీఆర్ గాని, కవిత గాని వీరిద్దరిని ఎంకరేజ్ చేసింది కేసీఆర్. ఇప్పుడు ఆయన కూడా ఇట్లా అవుతదని ఊహించి ఉండకపోవచ్చు. ఎవరి పాత్రలో, ఎవరి లిమిటేషన్‌లో వారు ఉంటుండొచ్చు అనే నమ్మకంతోటి వాళ్ళని ఎంకరేజ్ చేసిండు. వాళ్ళలో బాగా యాస్పిరేషన్స్ పెరిగిపోయినాయి. వాస్తవానికి కేసీఆర్ మాత్రం తన వారసత్వాన్ని కొడుక్కే ఇవ్వాలని అనుకుంటుండనేది మీరన్నట్టుగా మనకు 4, 5 ఇయర్స్ నుంచి అది కనపడుతుంది. కొన్ని సిగ్నల్స్, సింప్టమ్స్ అన్నీ కనపడుతున్నాయి. దానికోసం వారసత్వం ముఖ్యమంత్రి పదవి మా నాన్న తర్వాత మా అన్ననే అయితాడనేది కవితకు తెలవదని నేను అనుకోను. తెలుసు. ఉమ్, కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏందనంటే పొలిటికల్లీ టోటల్లీ ఐసోలేట్ చేస్తున్నారు నన్ను. ఓకే. ఇప్పుడు అతన్ని ప్రెసిడెంట్ చేయొచ్చు సార్. యాక్టింగ్ ప్రెసిడెంటా, వర్కింగ్ ప్రెసిడెంటో కేటీఆర్ ఉన్నాడు. ఆమె ఏం ఆశిస్తది దెన్ నెక్స్ట్ నాకు జనరల్ సెక్రటరీ అని ఇవ్వాలి కదా, సెక్రటరీ జనరల్ అని ఇవ్వాలి కదా అని ఆశలో ఉంటుంది. ఆమెను అట్లా కాకుండా పార్టీ యాక్టివిటీకి దూరం పెడుతున్నారు వాళ్ళు. ఉమ్, పార్టీ యాక్టివిటీకి దూరం పెడుతున్న పరిస్థితులు ఆమెకు చాలా ఈజీగా అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఆమె జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత నుంచి ఆమె చాలా కాలం సైలెంట్గా ఉంది, మనకు తెలుసు. సైలెంట్గా ఉండి దాని తర్వాత డే బై డే స్టడీ చేస్తా పోయింది, ఏదో ఒక పొజిషన్ ఆశిస్తా పోయింది. అక్కడ ఏం జరుగుతలేదు, ఈమెను వాళ్ళు పట్టించుకుంటలేరు కూడా. ఓకే. ఎవరు కేసీఆర్ గాని కేటీఆర్ పట్టించుకున్నప్పుడు ఆమెకి ఈజీగా అర్థమైపోతుంటది కదా, కంప్లీట్ ఐసోలేట్ చేస్తున్నారు నన్ను అనేది. అప్పుడు సో ఆమె సో ఇప్పుడు అటాక్ బయటపడుతుంది. సో ఈయన అటాక్ రెడీ చేసినట్టేనా ఆవిడ కలకు వాళ్ళ ఫాదర్ మీద, బిఆర్ఎస్ పార్టీ మీద? అటాక్ కానీ రెండు రకాలన్నది. ఇప్పుడు నేను మీకు ముందు చెప్పిన కదా, ఉమ్, ఇప్పుడు ఆమె పొజిషన్ ఏంటంటే ఒకవైపు ఏమో ఒత్తిడి చేయడం ఉమ్, కేసీఆర్ పైన ఒక రకమైన ఒత్తిడిని తీసుకురావడం. రెండోది నేను కేటీఆర్ కంటే కూడా తక్కువేం ఆస్పిరెంట్ కాదు, బెటర్ ఆస్పిరెంట్నే నేను అనేది ఆమె నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాను. జస్ట్ లైక్ ఇప్పుడు కేసీఆర్కి ఇచ్చిన నోటీసుల మీద ధర్నా కార్యక్రమం అయితే నిరసన కార్యక్రమం చేపడతా అని చెప్పిందో ఉమ్, అలాంటి ప్రోగ్రామ్స్ ఏం చేస్తాయంటే ఆమెకు దగ్గరకు వచ్చి కలవకపోయినా ఆమె మీద ఒక రకమైన సింపతి అనేది క్యాడర్ లో కానీ ప్రజల్లో కానీ ఏదో ఒక కారణాలు ఏర్పడే అవకాశం. ఇప్పుడు నిజమే, ఇప్పుడు ఆమె ఏమన్నా సార్ ఒక మాట మీకు కూడా గుర్తుండి ఉంటది. కేవలం ట్విట్టర్ లో స్పందిస్తే ఉద్యమాలు అయిపోతాయా అని అన్నది. ఉమ్. ఎవరినన్నది? వాళ్ళ అన్ననే అన్నది. ఇప్పుడు ఈమె ఏం అంతే. చేస్తుంది, డైరెక్ట్ యాక్షన్లకు వస్తున్నది. ఆయన ట్విట్టర్ లీడరే తప్ప నేను పబ్లిక్ లీడర్ను అనేది నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. మా తండ్రికి నోటీసులు ఇస్తే ఆయన ట్విట్టర్లో స్పందిస్తున్నాడు తప్ప డైరెక్ట్ యాక్షన్లకు దిగుతలేడు, ఒక మూమెంట్ నిర్మాణం చేస్తలేడు. కానీ నేను చేస్తున్నా చూడండి అనే ధోరణిలో జూన్ 4th నాడు కార్యక్రమం తీసుకున్నారు. అండ్ రియల్లీ జనాలకు ఏమనిపిస్తుంది, షీఈస్ బెటర్ దాన్ కేటీఆర్ అని అనుకుంటారు ఈ విషయం. అది ఇంకో మాట కూడా అన్నారు, ఇంకో మాట కూడా అన్నట్టు గుర్తు నాకు, లీక్ వీరుడు, గ్రీక్ వీరుడు అనే పదాలు కూడా ఉపయోగించింది ఆవిడ. అంటే లీక్ వీరుడు, గ్రీక్ వీరుడు అంటే లీకులు చేసింది సో అండ్ సో పర్సనే అనేది ఆమె చెప్పినట్టే లెక్క. మనకు ఉమ్, వాళ్ళు లీక్ చేసి నన్ను బజార్కి ఎక్కించిండ్రు, అయినా నేనెందుకు ఊరుకుంటా అనే దూరంలో ఈమె కూడా రెడీ. ఉమ్, ఈ లెటర్ లీక్ లో చాలా రహస్యాలు అంతుబట్టని విషయాలే మనకు అర్థం కాని ఇప్పటికీ. అసలు నిజంగానే కేసీఆర్ హౌస్ నుంచే రిలీజ్ అయిందా అది, ఉమ్. లేకపోతే ఈమెనే రిలీజ్ చేయించుకున్నదా అనే అనుమానం కూడా ఉంటుంది. లేదు, ఇప్పుడు ఒకటిసారి ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో ఉన్న ఒక లెటరు బయటికి లీక్ కావడం అనేది ఇంపాసిబుల్ మన లెక్కలో. ఎందుకంటే పొలిటికల్ లెటర్ కదా అది, అవును. ఒక పొలిటికల్ ఫామ్ తీసుకునేటువంటి లెటర్ అది, పార్టీకి బ్లేమ్ వచ్చే లెటరు. దాన్ని వాళ్ళు వాంటెడ్లీ బయట పెట్టారా, ఈమెకు వ్యతిరేకులైనా పెట్టాలి, లేదంటే ఈమెనైనా పెట్టాలి. ఇద్దట్లో ఏదో ఒకటి జరగాలి. స్వయంగా కవితనే ఆమె అమెరికా నుంచి రిటర్న్ వచ్చేసరికి ఇక్కడ లెటర్ లీక్ అయి ఉండాలనే ధోరణితో ఆమెనే లీక్ చేయించిందా, లేకపోతే నిజంగానే ఆమె చెప్తున్నట్టుగా కేటీఆర్ ఇంకెవరో లీక్ చేయించిండ్రా ఉమ్, అనేది మాత్రం ఉంది. నాకు అనిపించేది ఏంటంటే కేటీఆర్ కూడా ఏమవసరం అది లీక్ చేయించడం, లాభం కాదు కదా.
బీఆర్ఎస్ కు నష్టమే చేస్తుంది, తనకు కూడా నష్టమే చేస్తుంది అనేది కేటీఆర్ నోటీస్ లో ఉంటది. కానీ కేటీఆర్ చేయించినట్టు మనకేం అనిపిస్తలేదు. ఇంకేదన్నా అదర్ సోర్స్ నుంచి కేసీఆర్ హౌస్ నుంచి బయటికి తెప్పించిన ఇంకే పొలిటికల్ పార్టీ అన్నా ఉందా? అది పవర్ లో ఉన్న కాంగ్రెస్ అయినా కావచ్చు, లేకపోతే కవితనైనా కావచ్చు. ఎందుకంటే రావు గారు, ఒక పత్రికలో ఆమె ఖండిస్తూ ఉన్నా కూడా అవే వార్తలు వస్తా ఉన్నాయి అని అంటే అక్కడ కూడా కొంత అనుమానం. మొదటి రోజు ఆమెమో జర్నలిజం కాదు శాడిజం అంటున్నారు, అది రాస్తానే ఉన్నారు. వీళ్ళేమో మాకు అదేం పట్టదు అని రాసుకుంటూ పోతున్నారు. అవును. అక్కడ కూడా కొంచెం జస్ట్ కార్నర్ లో ఏదో ఒక కార్నర్ లో అనుమానం కూడా మనకు వస్తున్నది. ఇక్కడ ఇంకొక అనుమానం కూడా ఉంది శ్రీనివాసరెడ్డి గారు, ఇంకొక అనుమానం కూడా ఉంది. అసలు కేసీఆర్ గారే ఈ డ్రామా అంతా నడిపిస్తున్నారేమో అని అనిపించట్లేదా? ఆ స్ట్రాటజీలు కేసీఆర్ అట్నే ఉంటాయి. ఎందుకంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంటుంది, షార్ట్ టర్మ్ ఉండదు. ఇప్పుడు ఇటువంటివి ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉండే అవకాశం కూడా. రెండోది ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం అనుమానపడాల్సింది ఏంటంటే, తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈ బీసీ వాదం బాగా పెరిగిపోయిన మాట తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఏదో రిజర్వేషన్స్ కోసం అదేది కులగణన చేయించడం, సరే తప్పులా నిజమా అది పక్కనే పెడితే, ఆ 42% అనేది ఒక పొలిటికల్ ఎజెండాగా అనివార్యంగా ప్రతి రాజకీయ పార్టీకి మారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఏంటంటే, బీఆర్ఎస్ లో ఒక బీసీ నాయకుడిని ముఖ్యమంత్రి చేయగలుగుతాడా? కేసీఆర్ చేయలేడు కదా. ఆ కాంటెస్ట్ లో బీఆర్ఎస్ బాగా ఇరుక్కపోయి, ఇప్పుడు బీజేపీ చెప్పగలుగుతా సార్, ఏమని చెప్పగలుగుతుంది? మేము అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తాము అని చెప్పగలుగుతుంది బీజేపీ. అలాగే కాంగ్రెస్ ఆల్రెడీ ఇప్పటికే చెప్తున్నది. మీరు వినే ఉంటారు, మహేష్ కుమార్ గౌడ్ ఈ ప్రెస్ మీట్లలో ఆ మధ్యన 4-5 months బ్యాక్ రేవంత్ రెడ్డి తర్వాత బీసీ ముఖ్యమంత్రి వస్తాడని పిసిసి అధ్యక్షుడు చెప్పింది. ఇంకో పాయింట్, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 1-2 సార్లు ప్రస్తావన చేసిండు, నా తర్వాత బీసీ ముఖ్యమంత్రి వస్తాడని ఆయన. అంటే ఇక్కడ ఏంటంటే, తెలంగాణ పాలిటిక్స్ లో 2 పార్టీలు బీసీ ముఖ్యమంత్రిని చేయడానికి బీసీ పోలరైజేషన్ పాలిటిక్స్ నడుపుతున్నాయి, కాంగ్రెస్ బీజేపీ. అప్పుడు బీఆర్ఎస్ ఏం చేయాలా? ఇప్పుడు కేసీఆర్ అయితే బీసీ కాదు, కవిత బీసీ కాదు, కేటీఆర్ బీసీ కాదు. సో లీడర్షిప్ ప్రాబ్లం ఇక్కడ బీసీది. ఏమని చెప్తావు? మీరంతా నాకు ఓటేయండి, నేను ముఖ్యమంత్రిని అయితే మిమ్మల్ని బాగా పరిపాలిస్తా అని చెప్పడం తప్ప, ఈ కోటా విషయాన్ని ఎట్లా చెప్పగలుగుతుంది బీఆర్ఎస్? చెప్పలేదు కదా. చెప్పినా వినే పరిస్థితులు ఉండదులే, ఎందుకంటే దళిత ముఖ్యమంత్రి అని ఇవ్వలేదు కదా. అది కూడా పాయింట్. దళిత ముఖ్యమంత్రి అని మోసం చేసిండు, ఈయన బీసీ ముఖ్యమంత్రి అని చెప్తే ఇప్పుడు ఎవరు నమ్మేటోడు లేడు తెలంగాణ, పర్టికులర్లీ కేసీఆర్ విషయంలో. సరే కాంగ్రెస్ బీజేపీ చెప్పుకోవచ్చు, కానీ ఎజెండా లేదు. ఇప్పుడు బీసీ ఎజెండా లేని పార్టీ ఏది అంటే బీఆర్ఎస్. అయితే మీరన్నట్టుగా కేసీఆర్ స్ట్రాటజీ ఏమై ఉండొచ్చు అనేది అనిపించినప్పుడు, బీసీ ఎజెండా లేకుండా మనం రాజకీయాలకు పోవాల్సి వస్తుంది. దాన్ని మనం ఎట్లా బీజేపీ కాంగ్రెస్ నుంచి మనం కంట్రోల్ చేసుకొని గెలవాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలన్నప్పుడు మీరు అన్నట్టుగా నిజంగానే మరి కవిత ఆమె డిఫర్ అవుతూ వస్తున్నదనే కంటే ఏకాఏకి బీసీ వాదాన్ని ఎత్తుకొని వచ్చింది. అసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహం పెట్టాలనేది మొదటి డిమాండ్, మీకు తెలిసిందే. నెక్స్ట్ వికారాబాదు తలసరి ఆదాయం ఎంత, రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం ఎంత, ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది? సామాజిక తెలంగాణ ఇంకా రాలేదు, భౌగోళిక తెలంగాణ ఉంది, సామాజిక తెలంగాణ రావాల్సిందే అని ఈ స్లోగన్. సరే కేసీఆర్ ప్రభుత్వాన్ని అది బ్లేమ్ చేసినట్టు ఉన్నా కూడా కవిత మాత్రం సామాజిక న్యాయం కోసం మాట్లాడుతుందని ఒక మెసేజ్ పంపడం, అంతే కదా. మీరు ఇంకొకటి ఏది తీసుకున్నా ఆమె ఒక బీసీ ఓరియంటేషన్ లో ఆమె డిమాండ్ చేస్తా ఉంది. సామాజిక న్యాయం పేరు మీద ఏ విషయం ఆమెకు అంతుజిక్కినా కానీ దానిపైనే ఆమె మాట్లాడుతూ పోతుందంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ స్ట్రాటజీ ఆఫ్ కేసీఆర్ అని అనుకునే అవకాశం. ఎందుకంటే ఆ పార్టీకి ఆప్షన్ లేదు కాబట్టి, బీసీ నాదం అనేది వాళ్ళు చెప్పినా ప్రజలు నమ్మరు కాబట్టి, కవిత చేతనే ఆ రకమైనటువంటి స్ట్రాటజీ తోటి మాట్లాడిస్తున్నారా అనేది ఎక్కడో ఏదో ఒక కోణంలో మాత్రం. మూడో పాయింట్, ఈమె ఒకవేళ జాగృతి పేరు మీదనో మరో పార్టీ పెట్టు గదే బీసీ వాదం
నెట్టుకొని పోయినా కూడా ఈ బీసీ వాదాన్ని కొంత డిస్టర్బ్ చేయగలిగితే చాలు అనే అభిప్రాయం కూడా ఉండదు. అవును. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ది బీసీ వాదమే, బీజేపీది బీసీ వాదమే. మూడో పార్టీ కవిత పార్టీ కూడా బీసీ వాదమే ఎత్తుకుంటే 3 పార్టీల బీసీ వాదాల నడుమ కన్ఫ్యూజన్ పెరిగి మనకు అవకాశాలు పెరుగుతాయేమో అనే అభిప్రాయం కూడా కేసీఆర్ లో ఉంటే ఉండొచ్చు మేబీ. ఉమ్. ఎందుకంటే ఇది వీటన్నిటికంటే కూడా ఇంకొక పాయింట్ ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు యాక్చువల్ గా రేవంత్ రెడ్డి అని అతను ముఖ్యమంత్రిగా చూడలేకపోతున్నారు. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని వీళ్ళు చూడలేకపోతున్నారు. రేవంత్ రెడ్డిని దింపడానికి ఏమన్నా స్కెచ్ చేస్తున్నారా? రేవంత్ రెడ్డిని దింపటానికి స్కెచ్ వేయాలంటే కవిత ఎపిసోడ్ వాళ్ళకి ఏం పనికి వస్తుంది రేవంత్ రెడ్డిని దించడానికి? ఉమ్. దానికన్నా ఇది దానికి సంబంధం లేకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. కాకపోతే రేవంత్ రెడ్డిని దిగిపోతే బాగుంటది అనే అభిప్రాయం డెఫినెట్లీ కేసీఆర్కి ఉంటుంది. అతన్ని మార్చితే బాగుంటది అనే అభిప్రాయం డెఫినెట్లీ 100% కేసీఆర్కి ఉంటుంది. ఎందుకంటే ప్రైమ్ ఎనిమీ కదా పొలిటికల్ గా ప్రైమ్ ఎనిమీ ఎవరు కేసీఆర్కి ఇవాళ తెలంగాణలోనంటే రేవంత్ రెడ్డి. ఉమ్. ఇప్పుడు దర్యాప్తులు కావచ్చు, అది కావచ్చు, ఆయనేమి రేవంత్ రెడ్డి సీరియస్ యాక్షన్ ఇంకా కేసీఆర్ ఫ్యామిలీ మీద తీసుకున్నది ఎప్పటి కూడా లేదు, అది వేరే చర్చ. కానీ ఇతని వల్ల మనకు సమస్యలు వస్తాయనే అభిప్రాయం మాత్రం కేసీఆర్కి ఉంది. ఈయనతోటి ఇంకా సమస్యలు రాలే, వచ్చే అవకాశం ఉందనే భయం మాత్రం కేసీఆర్ ఫ్యామిలీ ఉంది. కాబట్టి అతనిని తొలగిస్తే బెటర్, మనకు కొంత సేఫ్ ఉంటది అనే అభిప్రాయం డెఫినెట్లీ కేసీఆర్కి ఉంటుంది. మీరు ఆ యాంగిల్లో చూసినప్పుడు కాంగ్రెస్ ను డిస్టర్బెన్స్ చేయడంలో ఏ పాత్ర పోషించాలి అనే దాంట్లో కూడా కేసీఆర్ ఉండదు. దాన్ని డిస్టర్బ్ చేయాలన్నప్పుడు ఏదో కొంత యాక్టివిటీ ఈయనది కూడా ఇంటర్నల్ గా ఏమైనా జరుగుతుందా అనే అనుమానం కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ మరి డైరెక్ట్లీ అధిష్టానంతో కేసీఆర్ సంబంధాలు ఇంటర్నల్ గా ఏమైనా ఉన్నాయా అనే అనుమానం ఉంది. ఎందుకనంటే ఇప్పుడు ఇతను జనరల్ గానే ఇప్పుడు మీరు చూస్తున్నారు, మంత్రివర్గ విస్తరణ చర్చ జరగబట్టి దాదాపు 3 నెలలు అవుతుంది. అవును. ఒక్క అడుగు కూడా ముందు పడలేదు. ఎప్పుడు పోయినా రేపురా అనే కథ ఉంది. ఓ స్త్రీ రేపురా అని గోడ మీద రాస్తారు కదండి, ఆ రకంగా నడుస్తున్నది ఇది మంత్రివర్గ విస్తరణ అనేది అందరికి కనపడదు. ఇప్పటికి కూడా వాయిదానే పడుతుంది, ఇంకెప్పుడు అనేది ఎవరికి తెలియదు. కాబట్టి సమ్ బిగ్ చేంజెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏమైనా బిగ్ చేంజెస్ వస్తాయనే అనుమానం. ఎందుకంటే ఇన్నిసార్లు వాయిదా పడదు సార్. ఉమ్. 3 months నుంచి కంటిన్యూస్ 3-4 months నుంచి, సంక్రాంతి నుంచి సార్. సంక్రాంతి పోయి ఎన్ని రోజులు అయింది మనకి ఇప్పుడు? అవును. 5 months అయిపోతుంది. అది నాన్స్తూ వాయిదా పడుతూ వస్తుంది. ఇక్కడ ఆస్పిరెంట్స్ పెరిగిపోతా ఉన్నారు, వాళ్ళ ఆశలు పెంచుకుంటా ఉన్నారు. పెద్ద కన్ఫ్యూజన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉంది. కానీ విచిత్రమైన పరిణామం ఏంటంటే, అసలు ఒక మంత్రి పదవి ఇస్తే 9 మంది ఎమ్మెల్యేలు తీసుకొని వస్తానని చెప్పి కవిత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర ప్రపోజల్ పెట్టింది అంటున్నారు. దాన్ని సీనియర్ జర్నలిస్ట్ గా మీరు నమ్ముతున్నారా? పూర్తిగా నమ్మలేము. అది ఓ స్ట్రాటజిక్ గా స్టోరీ పత్రిక రాసిందా ఏమో తెలియదు, మరి రేవంత్ రెడ్డి చెప్పి రాయించిందా తెలియదు. ఎందుకనంటే అతనికి ఎమ్మెల్యేలు అవసరం సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి 10 మంది వచ్చి ఉన్నారు, ఇంకో 16 మంది వస్తే గానీ వాళ్ళ అనర్హత వేటు నుంచి బయటపడదు. కాబట్టి ఆ 16 మంది రావాలంటే ఎవరిని తీసుకొచ్చినా గానీ మంచిదే, వాళ్ళకి అవసరమే. ఆ 10 మంది కోసమైనా, వచ్చిన 10 మందిని కాపాడుకోవాలన్నా ఇంకా 16 మంది రావాలి. కాబట్టి ఈ ప్రపోజల్ ని ఏమో చెప్పలేము, మరి అధిష్టానం ఏమన్నది. మరి రేవంత్ రెడ్డి అయితే నో అని చెప్పినట్టుగా మనకు అదే స్టోరీలో కనపడింది. అధిష్టానం వీళ్ళ ఒపీనియన్ తీసుకున్నట్టుగా తెలిసింది. వీళ్ళ ఒపీనియన్ చూసినప్పుడు నో అని వీళ్ళు చెప్పినట్టుగా మరి ఆ కథనంలో ఉంది. అది ఎంత నిజము అది వేరే చర్చ మనకు. కాదు, ఇప్పుడు అంటే వేరే చర్చ అంటే మీకు బాగా తెలుసు కదా, ఇప్పుడు కవిత రేవంత్ రెడ్డికి కలిసి బిజినెస్ లో ఉన్నాయి అనేది కూడా ఒకటి వినిపించింది కదా. మరి వీళ్ళిద్దరూ రాజకీయపరమైనటువంటి అంశాలు మాట్లాడుకునే పరిస్థితి ఉండదంటారా? అయితే ఇక్కడ ఇంకొకటి ఉన్నది సార్ ఈ స్టోరీలో. ఏంటంటే ఈమె వార్త ఆ రకంగా రాస్తే బీఆర్ఎస్ బాగా డిస్టర్బ్ అయి ఉన్నది, ఇక అది బలపడి మళ్ళీ గెలిచే అవకాశాలు లేవు అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ అవుతుంది ఆ స్టోరీలతో.
అట్లా అయినప్పుడు ఏమవుతుందంటే బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఇన్సెక్యూరిటీకి ఫీల్ అవుతారు. ఇన్సెక్యూరిటీకి ఫీల్ అయ్యి ఎందుకులే ఇంకా 3 ఇయర్స్ ఉన్నది కాంగ్రెస్ వెళ్ళిపోదాం అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి కూడా ఆ స్టోరీ రాసి ఉండొచ్చని కూడా నాకు అనిపిస్తుంది. రెగ్యులర్ గా 2 డేస్ రాసిన స్టోరీలు చదివితే అందులో ఉన్న మిగిలిన ఎమ్మెల్యే ఆ స్టోరీలో కూడా ఉంది. ఈమె కవిత వాళ్ళు కూడా బేజార్లో ఉన్నారు. కవిత వస్తే కవిత వెంబడి కాంగ్రెస్ లో రావడానికి ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నారు అనేది ఆ కథనంలో ఉంది. అవును. ఆమె 9 మంది తెస్తుందా 10 మందిని తెస్తుందా వేరే విషయం, కానీ వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టుగానే రాశారు. అది కూడా కాబట్టి గ్రేటర్ కవిత వచ్చిన హైదరాబాద్ ఎమ్మెల్యేలు. ఆ అది కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు కవిత వచ్చినా రాకున్నా వాళ్ళు వస్తే మాకు సరిపోతుందనే ఉద్దేశంతో కూడా ఆ స్టోరీ రాయొచ్చు. మేబీ వాళ్ళని డిస్టర్బెన్స్ చేయాలా, సైకలాజికల్ గా డిస్టర్బ్ చేస్తే ఎవడైనా కానీ పవర్ ఉన్న దిక్కు పోయే అవకాశం ఉంటది కదా, ఎందుకు మనకి ఇన్సెక్యూరిటీ అన్నట్టుగా అటువంటి వాతావరణం కల్పించే స్టోరీ అనేది కూడా మనకు ఒక కారణంలో ఉంది. అయితే మీరు అన్నది ఇంకొక పాయింట్ ఇక్కడ సార్, ఇది అధిష్టానంతో కేసీఆర్కి ఏమన్నా ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయా అనేది వేరే చర్చ. ఆ చర్చలకు పోయినప్పుడు రేవంత్ రెడ్డిని మీరు మార్చితే సరిపోతుంది, ఇద్దరం కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామనే ప్రపోజల్ ఉంటే ఉంటే ఉండొచ్చు కూడా. మీరు అన్నట్టు ఒకవేళ అదే నిజమైతే ఈ మంత్రివర్గ విస్తరణ ఆగడానికి కూడా అది కూడా ఒక కారణమేమో చెప్పలేదు. ఓకే. ఎందుకంటే చాలా ఇన్ డెప్త్ విషయం ఇది. అయితే ఇక్కడ కేసీఆర్ ప్రపోజల్ మీరు అన్నట్టుగా రేవంత్ని తప్పించే కండిషన్ మీద మీ ప్రభుత్వం మేము కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని అంటే రేవంత్ రెడ్డి పక్కా జరిపితే ప్రభుత్వం పోతుందనే భయం అధిష్టానానికి ఉంటది. ఆ భయం మీకు ఏం అక్కర్లేదు, నేనున్నా కదా, నా దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ ప్రభుత్వం ఇంకా స్ట్రెంథెన్ అవుతుంది, 2 పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేద్దామనే ప్రపోజల్ కనుక పెడితే అప్పుడు ధైర్యం చేసి రేవంత్ రెడ్డిని జరిపిన ఆశ్చర్యం లేదు. ఒకవేళ రేవంత్ రెడ్డిని జరిపినా ప్రభుత్వం పడిపోవాలని గ్యారంటీ ఏం లేదులే. వాళ్ళ రేపు ఏమున్నా సార్, మన వెనక తిరిగే 10 మంది, అతని వెనక తిరిగే 10 మంది ఎమ్మెల్యేలు పవర్ పోతుందని అంటే నువ్వు పోయినా పర్వాలేదు మేము మాత్రం ప్రభుత్వంలో ఉంటాం అనేటువంటి పరిస్థితి ఎమ్మెల్యేల దగ్గర ఉంటుంది. ఇంత గ్యారంటీగా రేవంత్ వెంబడే ఒక 20 మంది వెళ్ళిపోతారు ప్రభుత్వం పడిపోతుందని గ్యారంటీ కూడా ఏం లేదు. జరగవచ్చు, అట్లా జరగకపోదు. ఆ అష్యూరెన్స్ కేసీఆర్ కాంగ్రెస్ అధిష్టానానికి ఇచ్చి ఉండొచ్చు. మీ ప్రభుత్వం నిలబడితే మంచిదే, మీ ప్రభుత్వం నిలబడే పరిస్థితి లేనప్పుడు నేను మద్దతు ఇస్తానని హామీ ఇవ్వచ్చు. సో మీ అబ్జర్వేషన్ ప్రకారం కేసీఆర్ బీజేపీ అధిష్టానంతో టచ్ లో ఉన్నారనే, లేదంటే కాంగ్రెస్ అధిష్టానంతో టచ్ లో ఉన్నారని అనుకుంటున్నారా? కాంగ్రెస్ తోనే ఉండొచ్చు. అయితే వీళ్ళు బీజేపీది ఒక సమస్య ఉంది సార్, బీజేపీది ఒకటి ఉంది కండిషన్. ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ సహకారం తీసుకోవచ్చు కానీ కేసీఆర్ తో కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడమో ఎన్నికలు పోటీ చేయడమో ఉండదు. అది మాత్రం మీరు గ్యారంటీ రాసి. బీఆర్ఎస్ సహకారాన్ని తీసుకోవచ్చు ఏదో రూపంలో వాళ్ళ అవసరానికి, కానీ కలిసి పోటీ చేయడం, కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఆ లైన్ లో వాళ్ళు ఉన్నారు. తెలంగాణ విషయం లోన్లీగా రావాలని వాడుకుంటారు కానీ వాడుకోబడరు. ఆ కండిషన్ ఉన్నప్పుడు బీజేపీ అధిష్టానంతో వాళ్ళ కేసీఆర్ మాట్లాడిందని నేను అనుకుంటలేను. ఇట్లాడి ఉంటే ఒకవేళ రేవంత్ను అనివార్యంగా జరపాల్సిందే, లేకపోతే మాకు ఇబ్బందులు వస్తాయనే భయం కేసీఆర్ లో ఉంటే ఖచ్చితంగా ఇంటర్నల్ గా అధిష్టానంతో మాట్లాడుండొచ్చు. రెండోది, కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇంకో విషయం చూస్తారు సార్. ఇక్కడ ఈజ్ ది ఎనిమీ ఆఫ్ బీజేపీ, ఈయన బీజేపీ వ్యతిరేకి అని నమ్మితే సరిపోతుంది, చేయొచ్చు. బీజేపీకి వ్యతిరేకమైన పొలిటికల్ లైన్ బలంగా కేసీఆర్ దగ్గర కనపడ్డప్పుడు వాళ్ళు కూడా నమ్ముతారు. ఎవరిని? కేసీఆర్ స్ట్రాటజీని వాళ్ళు కూడా ఓన్ చేసుకునే అవకాశం. ఎందుకంటే పోయిన లాస్ట్ 5 years పీరియడ్ కేసీఆర్ది, అందులో టీఆర్ఎస్ బీజేపీ వారే మనకు కనపడ్డది. ఇంటర్నల్ గా అండర్స్టాండింగ్ ఉందనేది చాలా మంది చెప్పారు, కానీ అందులో కొంత ఉండొచ్చు, నిజం ఉండొచ్చు, కొంత అబద్ధం. కానీ ఇతను చేసిన రాజకీయాలు బీజేపీ నాయకత్వానికి నచ్చలేదు. నచ్చకనే చివరికి వస్తే బీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా అసెంబ్లీ ఎలక్షన్ లో స్ట్రాటజీ చేసింది. బండి సంజయ్ని జరిపేసి ఉండకపోతే హంగ్ అసెంబ్లీ వచ్చేదేమో. అయితే వాళ్ళు కూడా
ఇంకొక లైన్‌లో కొంతమంది ఇంకో డిఫరెంట్ కూడా చెప్తున్నారు. ఉమ్, ఏం చెప్తున్నారంటే ఎంపీ ఎలక్షన్‌లో బీజేపీకి సహకరించాలి కేసీఆర్. ఎమ్మెల్యే ఎలక్షన్‌లో మేము మీకు సహకరిస్తామని అదేదో ఇంటర్నల్ అండర్‌స్టాండింగ్ అని కొంతమంది చెప్తున్నారు. అది నాకు నమ్మకం అవును అనిపియలేదు. అది అవును ఒకవేళ అదే నిజమై ఉంటే, ఒకవేళ అదే నిజమై ఉంటే బీజేపీ స్ట్రాటజీ ఫెయిల్ అయింది కదా! ఉమ్. ఇప్పుడు బీఆర్ఎస్‌ని గెలిపించడానికి బండి సంజయ్‌ని జరిపి ఉంటే, దాని రిజల్ట్ ఎటు పోయింది? కాంగ్రెస్ వైపు పోయింది గానీ బీఆర్ఎస్ వైపు పోలే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి కోఆపరేట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు కదా. మీకు ఇంతకుముందు ఒక విషయం చెప్పాను నేను. బీజేపీ వాడుకుంటది తప్ప వాడుకోబడదు. ఆ అవును. స్ట్రాటజీ బీజేపీ తెలంగాణలో. వాడుకోబడ ఓకే వాడుకోవచ్చు. కానీ ఓకే తాను వాడుకోబడదు. తాను ఆ, వాడుకోబడదు అనేదే ఇప్పుడు కేసీఆర్‌కు సమస్య అయితుంది సార్. ఓకే సమస్య ఎక్కడొస్తుందంటే, నన్ను వాళ్ళు వాడుకోగలుగుతుర్రు తప్ప, వాళ్ళు నాకు వాడుకోబడడం లేదు అనేది ఓకే కేసీఆర్ సమస్య కాబట్టి కాంగ్రెస్ అధిష్టానంతోటి ఇంటర్నల్‌గా మాట్లాడి ఉండొచ్చు మేబీ. ఓకే ఇదంతా ఒక ఎత్తు అయితే బీజేపీ ఏదైనా మహారాష్ట్ర ఫార్ములా లాగా ఏక్నాథ్ షిండేని క్రియేట్ చేసే అవకాశం ఉందా ఇప్పుడున్న పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకొని. ఉండొచ్చు. ఇప్పుడు ఒక్కటి సార్ ఇప్పుడు తెలంగాణ స్టేట్‌లో ఉన్న 3 ప్రధాన పార్టీలు, 2 జాతీయ పార్టీలు, ఒకటి లోకల్ పార్టీ. గొడవ ఎక్కడ జరుగుతుంది? జాతీయ పార్టీలో లేదు. లోకల్ పార్టీలో గొడవ జరుగుతుంది. దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకునే ప్రయత్నం బీజేపీ చేస్తది. కాంగ్రెస్ కూడా చేస్తది. అందులో ఒకటే పార్టీ చేస్తదని ఏం లేదు. ఎవరి స్ట్రాటజీ సక్సెస్ అయితే వాళ్ళకి లాభం జరగదు. ఇప్పుడు జరుగుతున్న బీఆర్ఎస్ క్రైసిస్ చూస్తే అది ఎవరు అడ్వాంటేజ్‌గా తీసుకోగలుగుతారో వాళ్ళకి అడ్వాంటేజ్ అయితది. వాళ్ళ స్ట్రాటజీలు కరెక్ట్ ఉంటే ఎవరికి లాభం కలనో అది కాంగ్రెస్‌కి జరగొచ్చు, బీజేపీకి జరగొచ్చు. దాన్ని వాడుకుంటారు ఖచ్చితంగా. అది వాడుకోకూడదు అనేది ఏం లేదు కదా సార్. ఇప్పుడు కవిత మాట్లాడుతున్న విషయాలు బీజేపీని బీఆర్ఎస్‌లో కలుపుతారు అని అనేది అది బీజేపీకి డ్యామేజ్ చేస్తుంది. ఉమ్, ఓహో! ఈ స్ట్రాటజీ ఉందా అని అనుకుంటారు కదా ప్రజలు. అదో రకంగా కవిత చేస్తున్న కామెంట్లు మొత్తం బీజేపీకి నష్టం చేసేటివి. నష్టం చేసేటివి. కాబట్టి అది అందుకే అందుకే బాగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు టచ్ లోకి వస్తున్నారో బీజేపీ తోటి అప్పుడల్లా ఇలాంటియే ప్రచారం చేస్తున్నారు అంటారు. వాళ్ళు ఇంకో బాంబు వేస్తున్నారు బీఆర్ఎస్. ఆ, ఆ, ఈ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు కాబట్టే మీరు అట్లా మాట్లాడుతున్నారు. అవును ఎవరైతే మరి అంతే అది ట్రయాంగులర్ పాలిటిక్స్ ఇవి. ఓ 2 మిగిలిన 2 పార్టీల మీద ఎవడైనా అబాండాలు వేస్తుందనుకోండి. కాంగ్రెస్ ఏస్తది, బీజేపీ ఏస్తది, బీఆర్ఎస్ ఏస్తది. ఇదంతా కన్‌ఫ్యూజన్ పాలిటిక్స్‌ను ఎస్టాబ్లిష్ చేసిర్రు ఇప్పుడు ప్రస్తుతం అయితే తెలంగాణలో. ఏది క్లారిటీ లేదు ఏ పార్టీలో కూడా. ఇక్కడ ముఖ్యమంత్రి కూడా అదేంది ఆహ్, భద్రతా భావంతోటి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడని కూడా ఏమో అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కూడా ఒక అభద్రతా భావంలోనే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నట్టు అనిపిస్తుంది. బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే అట్లే ఉన్నది. బీజేపీ ఏమో గాఢ నిద్రలో ఉంది గానీ లేవలేదు. 3 పార్టీల ఏ పార్టీ పరిస్థితి సరిగ్గా లేదు. అయితే ఇక్కడ సీఎం సెంట్రిక్‌గా మన దగ్గర మీడియాల కథనాలు వస్తలేవు. కానీ బయట జరుగుతున్నది వేరు. మీడియాలో సరే పవర్‌లున్నోళ్ళకి ఎవరైనా భయపడతారు. అది మీడియా భయపడతది కాబట్టి ఆ కథనాలు ఏవి వస్తలేవు. కవితది ఒకటే వస్తుంది. ఉమ్. కవితది సరే ఇప్పుడు అసలు కొంచెం వెనక్కి ఇప్పుడు క్లారిటీ తెలంగాణ సమాజానికి ఇప్పుడు రాజకీయ వారసత్వం కోసం కవిత కేటీఆర్ పోటీ పడుతున్నారా లేదంటే ప్రాపర్టీస్ సంబంధించా ఏంటి ఇంకేమన్నా ఉందా. 2 ఉన్నాయి సార్. రీజన్స్ 2. ఒకటేమో రాజకీయంగా వారసత్వం అని నేను అనుకోను. చాలా మంది వారసత్వం పోటీ అని అంటున్నారు. కానీ నేను అట్లా ప్రెజెంట్‌లీ ఆమె బయట భ్రష్ అయింది వారసత్వం కోసమని అనుకోను సార్. ఆమెను ఏం చేసిందంటే మీకు ఇంతకు ముందు చెప్పిన అవును ఐసోలేట్ చేశారు. టోటల్ ఉమ్, ఐసోలేట్ చేస్తున్నారామె. ఉమ్, అది ఆమె భరించలేకపోతుంది. ఇప్పుడు పొలిటికల్ లీడర్‌గా కూడా ఉంచే ఇష్టంలో వాళ్ళు లేరు. ఆమె కంప్లీట్‌లీ తెరమరుగు చేద్దామనే ప్రయత్నంలో ఉన్నారు. అందుకనే ఆమె ఇప్పుడు వేరే దారులు వెతుకుతుంది. ఆమె ఉమ్, సొంత పార్టీ పెడతదా? జాగృతి అంటదా? కాంగ్రెస్‌లో కలుస్తదా? ఏం చేస్తదో తెలవదు. కానీ ఇప్పుడు ఆమెకు అంత బలంగా ఆస్పిరేషన్స్ పెరిగున్న మహిళ 11 సంవత్సరాల నుంచి వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు.
ఆస్పిరేషన్స్ బ్రహ్మాండంగా పెరిగి ఉంటాయి. ముఖ్యమంత్రి అని కాకుండా కూడా ఒక సుపీరియర్ పోస్ట్ లో ఉంటా అనే ఒక నమ్మకంతో ఉన్నది. అవి ఎందుకు వన్ టైమ్ లో అవన్నీ చంపేసుకుంటారు సార్? చంపేసుకోదు కదా. సో ఇప్పుడు ఖచ్చితంగా ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా వేరు వేరు ఫ్యామిలీలు కదా సార్. కవిత గారిది వేరే ఫ్యామిలీ, కళ్ళకు కేసీఆర్ గారిది వేరే ఫ్యామిలీ. ఉమ్మడి ఫ్యామిలీ అయితే కాదు కదా ఆస్తులు పంపకాల గొడవలు రావడానికి. ఎందుకు సార్ మన దగ్గర కొడుకు కూతురు సమాన హక్కు ఆస్తులు అనేది మన దగ్గర చట్టం ఆల్రెడీ ఉంది. దాని ప్రకారంగా మనకు తెలిసిన కేసీఆర్ ఆస్తులు, బహిరంగంగా ప్రజలకు తెలిసిన ఆస్తులు, అవి ఎలాగో కొడుకు ఎన్ని చెందుతాయో కూతురు కూడా అన్ని చెందుతాయి. అందులో ఏం గొడవ ఉండదు. గొడవ ఎక్కడ ఉంటది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇల్లీగల్ అసెట్స్ ఏమైనా కేసీఆర్ ఉన్నాయా? బినామీలు ఎవరు? వాటి పంపకం కోసమే సెకండ్ పాయింట్ అది. ఫస్ట్ పాయింట్ ఏమో పొలిటికల్ ఐసోలేట్ చేస్తున్నారు. సెకండ్ పాయింట్ ఏముంటది? మొత్తం మా తండ్రి ఇల్లీగల్ ఆస్తులు ఏది ఉన్నాయని కొడుకే పోతాయనే ఆ ఫైట్ లో నాకు కూడా సమాన వాటా రావాలన్న ఫైట్ ఉంటుంది. అది రెండో కారణమే. ఈ రెండు కారణాలు ఉంటాయని, ఒకటే కారణం అని కాదు, రెండు కారణాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ గొడవ కూడా ఇంటర్నల్ గా ఉన్నట్టే మనకు అనిపిస్తున్నది. బయటికి పొలిటికల్ గా ఏదో ఈమె తిరుగుబాటు చేసిందనో, లేకపోతే ఈమెకు అదేంది వారసత్వానికి పోటీ పడుతుందనే చర్చ తప్ప, వారసత్వం కంటే పొలిటికల్ ఐసోలేట్ చేస్తున్నది ఒకటి, అసెట్స్ మొత్తం కొడుక్కే ఇచ్చేస్తాడనే భయం ఒకటి. ఈ రెండు ఇక్కడ షర్మిలా జగన్ ఎపిసోడ్ తోటి ఈ ఇద్దరు ఎపిసోడ్ ను పోల్చొచ్చా? అసెట్స్ విషయంలో పక్కా పోల్చు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి లీగల్ ఆస్తులు ఏమి పోవు సార్ ఎవరికి, షర్మిలకు. యాజ్ పర్ రూల్ ఆమె కూడా చెందుతాయి. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది? పొలిటికల్ లీడర్స్ ఫ్యామిలీలలో వస్తున్న గొడవ ఇది ఏంటంటే ఇల్లీగల్ ఆస్తులు. ఆ ఇల్లీగల్ ఆస్తులు బయట చెప్పలేము, కోర్టుకు ఎక్కలేము. వాటి పంపకం దగ్గరనే గొడవ వస్తుంది. అదేమైతుంది? ఆ గొడవ రాజకీయ రూపం తీసుకుంటుంది. షర్మిల ఎట్లా తీసుకుందో రాజకీయ, ఇప్పుడు ఈమె కూడా అలాగనే తీసుకుంటుందేమో కదా. ఇప్పుడు 10 years లో ఒక విషయం ఇక్కడ రావు గారు, లాస్ట్ ఎండింగ్ పీరియడ్ లో మన కేసీఆర్ గారు అనేక రాష్ట్రాలు తిరిగిండ్రు, అనేక సందర్భాల్లో వాళ్ళకు ఫండింగ్ చేయడానికి రెడీ అయ్యిండు. ఆయా పార్టీలకు, రీజనల్ పార్టీలకు అన్నింటికి దేశవ్యాప్తంగా ఫండింగ్ నేనే చేస్తాను, నన్ను రాష్ట్రపతి ఉప ప్రధానం చేస్తే నేను ఫండింగ్ చేస్తాను ఆయనే చెప్పిండు అనేది స్వయాన డైలీ బేస్డ్ సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ చెప్పింది. ఆయనతో చెప్పింది. సాక్ష్యం ఇంకేం అక్కర్లేదు. అంటే ఓల్డ్ సీనియర్ రీజనల్ పార్టీలు దేశంలో ఉన్నాయి. ఎవడు కూడా అంత సంపాదించి లేడేమో అనిపిస్తుంది నాకు. కేసీఆర్ అంత డేర్ చేసి ఇన్ని పార్టీలకు ఇంత పండిస్తా అని చెప్పిందంటే ఎంత సంపాదించి ఉంటే ఆ అష్యూరెన్స్ ఇవ్వాలి వాళ్ళకు.